చెప్పు మీ పేరు ఏం పేరు? మర్రి లింగారెడ్డి. మీది ఏ ఊరు? మండుకుంట. మీ వయసు ఎంత? 95. 95 సంవత్సరాలా? మంచి పెద్ద మనిషివే. మంచిగానే ఉన్నావు, గట్టిగానే ఉన్నావు. కళ్ళు కనపడతాయి మంచిగా? అవుపడాయి. అసలు అట్లా వచ్చే మనిషి అవుపడరు. దూరంగా ఉన్నోళ్ళు కనపడరు. అప్పాలు గిప్పాలు నవ్వులుతావా మరి? దగ్గరున్న మనిషి కనపడతాడా మంచిగా? కనపడరు. దగ్గరున్నోళ్ళు దగ్గరున్నా దూరం ఉన్నా ఈ కన్ను అసలు అవుపడదు. ఈ చేసిన కన్నే కొద్దిగా గాని వస్తుంది. కొంచెం లేచి అటు ఇటు తిరుగుతావా? ఇక తిరుగుడు అంటే ఇంటి వరకే తిరుగుతా. చెవులు బయటికి వెళ్దా. చెవులు మంచిగా వినపడతాయా? చెవులు వినపడాయి. వినపడవా? మామూలుగా వినపడతాయా? నాకే ఇది మాట్లాడితే వినొస్తుంది. నీ అటు మళ్ళీ మాట్లాడితే రాదు. ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు? ఒక కొడుకు ఒక బిడ్డ. ఒక కొడుకు బిడ్డ. వాళ్ళు ఇల్లు కలిసి ఇద్దరు బిడ్డలు అని చెప్తారుగా. వాళ్ళు ఇద్దరు బిడ్డలు అని చెప్తారుగా నీకు? ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలా? ఏం పేరు ఇంకో ఆమె పేరు? పద్మమ్మ. చిన్న బిడ్డ పేరు? విజయ. మీ కొడుకు పేరు? అశోక్ రెడ్డి. ఏడుంటాడు మీ అశోక్? పట్నంలో ఉంటాడా? పట్నంలో ఉంటాడు. పట్నంలో ఉంటాడా? మరి ఏం సంగతి, మీకు మంచిగా పాటలు వస్తాయట, ఒక పాట పాడతావా మరి? ఏం పాట పాడా? మీకు ఏ పాట వస్తా ఆ పాట పాడు. అప్పుడప్పుడు ఇంటి ముందు కూర్చొని అది ఒకటి ఇది ఒకటి పాటలు పాడతావాటగా? నేనేం పాడా. వచ్చింది ఒక్కటి పాడు, ఏదో ఒకటి వచ్చినంత పాడు. మర్చిపోయినా కదా. ఇప్పుడు పడితే ఆదుకుంటా. అదే ఆదుకుండదు. గుర్తు చేసుకో ఏదన్నా ఒకటి. పాట ఏది రావట్లేదుగా. ఏది గుర్తొస్తలే? కంసుని సంహరింప సద్గురుడు అవతారం ఎత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణ అవతారమై జన్మించాను. 7 రాత్రులుగా ఏకరాశాను. ఆదివారము పూటను యాభాష్టమి జన్మించాను. తనతోటి జనమైతే యాబాల తనకు బహుమానంబు వచ్చునను. అంతవరకే వస్తుంది. బాగా పాడినావు తాత, బాగా పాడినావు. ఓకే, అంత మంచిగా మరి. ఇక మంచిగా అంత మంచిగానా? పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఇచ్చే 4000 పింఛన్ వస్తుందా? 4000 ఎక్కడిది? ఎంత? 2000 వస్తుందా? మరి రేవంత్ రెడ్డి గెలిచినాక 4000 ఇస్తా అన్నాడు మీకు. ఇస్తానన్నాడు కానీ ఎగదెంగాడు. పొరకట దెబ్బలు తింటానని ఎగ్గొచ్చు. ఆడవాళ్ళు పొరకట దెబ్బలు కొడతామా అంటే మర్చిపోయిండు. అంతేనా? సరే సరే. ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లున్నది కేసీఆర్ పాలన? ఎట్లున్నది? ఏది మంచిగా ఉన్నది? కేసీఆర్దే మంచిగా ఉంది. కేసీఆర్దే మంచిగా ఉన్నదా? మరి మళ్ళీసారి కేసీఆర్ కోటేస్తావా మరి? మళ్ళీ వేసేదే. అంతేనా? సరే, మంచిగా వేసేదంటే ఇప్పుడు కొడుకు గెలుస్తుండటగా. ఏందా కాంగ్రెస్ కొడుకు గెలుస్తుండటగా. కొడుకు గెలుతాడటనా? ఇక కొడుకు గెలిచినా తండ్రి గెలిచినా వాళ్ళే కాబట్టి ఇక వాళ్ళే గెలిచిబాటు. నేను ఈ ఓటు అయితే అటే ఎత్తా అంటావు. సరే, మంచిది. తప్పకుండా ఎత్తా. ఓకే ఓకే, రైట్.